హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందుకోసం నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. 5 ఇవి ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఎడ్జెస్ ఇలా కట్ చేసేసి ఇవన్నీ 1 పీస్ 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇవి బ్రెడ్ పీసెస్ వేసుకొని ఇవి కొంచెం డ్రై అయ్యేలా వేయించుకోవాలి. లైట్గా డ్రై అవ్వాలండి, చాలు. మొత్తం టోటల్ పీసెస్ అన్నీ ఇలా వేసి డ్రై చేసుకోవాలి. బ్రౌన్ షేడ్ రావాలండి అన్నీ. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు అన్నిటినీ డ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ వాటర్ వేసుకుంటున్నాను. చక్కెర కరిగే వరకు బాగా మరిగించండి. ఇప్పుడు మనం కరిగిపెట్టుకున్న పాకంలోకి బ్రెడ్ పీసెస్ వేసేసుకున్నాము. బ్రెడ్ పీసెస్ వేసేసుకున్నాక బ్రెడ్ పీసెస్కి మొత్తం పాకం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి. మొత్తం వాటర్ లేకుండా డ్రై అయిపోవాలి. చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలి.
స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అంతా స్మాష్ అయిపోవాలి. చూసారా, బాగా స్మాష్ అయిపోయి ఇలా అయిపోవాలండి. ఇలా అయ్యాక ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం. అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అంతేనండి, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.